ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినములు దేవుని సన్నిధిలో గడపడంతో ధన్యకరమైనది. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన కరుణకు తండ్రి, మీ గొప్ప ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వేలాది చెల్లిస్తున్నాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఆత్మదేవ జీవాధిపతి రక్షకుడా, మీకు వందనములు స్తోత్రములైనా తండ్రి. కృప వాక్యం ద్వారా మీరు మాట్లాడిన స్వరాన్ని కృప చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాం, దీవించి ఆశీర్వదించున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథంలో నుంచి 100వ కీర్తనను మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వనించి, దేశములందరికీ ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క దేవుని వాక్యం ఎంతో అవసరమైనది. యెహోవాకు ఉత్సాహధ్వనించేది, ఉత్సాహంగా ఆయన సన్నిధికి రావాలి, సంతోషంతో యెహోవాను సేవించి ఉత్సాహం గానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహము సంతోషము అది దేవుడిచ్చింది. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే దేవుడు, ఇంకెవరు కూడా లేరు. ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలకు, ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన నిత్యము సత్యము తరతరములు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీదుగా మనం సాగిలపడాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. దేవుని వాక్యము ఎంత పేదగా మనం తెలియజేస్తుంటే సమస్త దేశములారా అని తెలియజేస్తాం. ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి, ఒక భాగానికి, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. సమస్త దేశములకు సంతోషంతో యెహోవాను సేవించు. దేవుని సన్నిధికి రావాలంటే సంతోషంతో ఆయన సన్నిధికి రావాలి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే దేవుడు, ఆయనే మనల్ని సృజించాడు, ఆయనే మనకు రక్షకుడు. He is the shepherd. We are all the sheep. You have to say thanks to him in each and every situation, in each and every case, in each and every day, every minute, every hour. He is giving grace to us. We must be thankful to him. We have to praise his name. We have to praise his holy name. We have to follow his steps of righteousness. We have to follow him. నన్ను వెంబడించుకుంటున్నాను. మన సేవను మనం వెతుకుని ఆయన సేవను మనము వెంబడించాలి. అప్పుడు దేవుని యొక్క మరి ఆశీర్వాదములను అన్నింటినీ మనము అనుభవించగలం. వాక్యమును స్పష్టముగా మనం ఫాలో అయినట్లయితే అనేక వాక్యములు మనం మన జీవితాలను ధన్యకరం చేసుకోగలం. దేవునికి కృతజ్ఞతగా, నమ్మకంగా మనము జీవించాలి. ఆ విధంగా జీవించడము దేవునికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినం ప్రార్థించాలి, అనుదినము పఠించాలి. వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను వారు ఎల్లప్పుడూ మొదటకు
నీ యొక్క అడుగుజాడలో నడుచుటకు సహాయం చేయి. తండ్రి ప్రభా, ఈ కీడు అపాయం నీ గుడాలను సమీపించదని వాగ్దానం ఇచ్చాను. మా ప్రియులందరికీ నీ కృపాసనం తోడుగా ఉంచి నిరాకడ పర్యంతము వారి జీవిత కాలం పర్యంతము ప్రభా నడిపించమని నజరేయుడు పరిశుద్ధుడు మహోన్నతుడు యేసు క్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము.